రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసనలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా తమిళ నటుడు తమిళగ వెట్రి కళిగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఈ విషయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా నటుడు విజయ్ ప్రస్తావిస్తూ కొంతమందికి అంబేద్కర్ పేరు వినడమే నచ్చదు. ఆయన భారత పౌరులందరికీ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి, సామాజిక అన్యాయానికి వ్యతిరేక ప్రతిఘటనకు ప్రతీక. అంబేద్కర్ అని ఆయన పేరు అంటే మనసు పెదవులకు సంతోషంగా ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే నటుడు విజయ్ గత కొన్ని నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలు కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో ఆయన తాజాగా రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిష్కరణలో భాగంగా ఆయన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీ మొదటి ర్యాలీలో విజయ్ అంబేద్కర్, పెరియార్, ఈవి రామస్వామి, కె కామరాజ్ వంటి మహనీయుల ఆశయాలను అనుసరించి తమిళనాడులో ప్రగతి కోసం పార్టీ పనిచేస్తుందన్నారు. త్వరలోనే తమ పార్టీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దమవుతున్నట్టు కూడా చెప్పారు. అంబేద్కర్ పై తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కలకలం రేగిన నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వక్రీకరణను ఖండిస్తున్నా, రాజ్యాంగాన్ని కాపాడటానికి ఎన్డీఏ నేతలు కృషి చేస్తున్నారని అక్కసుతో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి. మా పార్టీ ఎన్నడూ అంబేద్కర్ ని అవమానించలేదని స్పష్టం చేశారు.